నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. ఇటీవల మనం చూసాం టీసీఎస్లో 12,000 మంది ఉద్యోగుల్ని తొలగిస్తూ ఉన్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఇది టీసీఎస్కి మాత్రమే పరిమితం కాలేదు సార్. ఇన్ఫోసిస్ కూడా కొంతమంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్టు ప్రకటించిన పరిస్థితి. అలాగే చాలా కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించుకునే ప్రయత్నంలో ఉన్నాయి. అంటే చాలామంది వాదిస్తూ ఉన్నారు సార్, చాలామంది చెప్తూ ఉన్నారు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్లనే చాలామంది ఉద్యోగాలు పోతూ ఉన్నాయి అని వాదిస్తూ ఉన్నారు, అనుకుంటూ ఉన్నారు. ఈ వాదనలో వాస్తవం ఎంత సార్? ఏఐ వల్ల ఉద్యోగాలు పోతూ ఉన్నాయా? అంటే ఇప్పుడు మీరు అడిగిన మొదటి పాయింట్ ఒక్క టీసీఎస్ఏ కాదు, అనేక ఇతర కంపెనీల్లో జరుగుతున్నది నిజమే. అది దానికి కారణాలు ఏంటి, ఒక్కొక్క కంపెనీ ఏం చెప్తున్న కారణం ఏంటి, అఫీషియల్గా ఎక్కడ మీకు ఇచ్చే ఆ స్లిప్లలో అంటే ఉద్వాసన చెప్పే స్లిప్స్లో మీ పని ఏఐ చేస్తుంది కనుక చేయగలుగుతుంది కనుక మీరు అవసరం లేదని ఎవరు చెప్పడం లేదు. కానీ కార్పొరేట్ ఎక్స్ప్లెనేషను లాంగ్వేజ్ చూస్తే క్లియర్గా ఒక ట్రాన్సిషన్లో మనం ఉన్నాము. అనేక కారణాలతో పాటు టెక్నాలజికల్ ట్రాన్సిషన్ కూడా ఒక ముఖ్య కారణమని. ఇప్పుడు టీసీఎస్లో జరిగింది ఏంటి, 12,000 ఉద్యోగుల్ని పంపించేస్తున్నారు. అది కూడా మిడిల్ అండ్ సీనియర్ లెవెల్ మేనేజ్మెంట్. ఈ సాధారణంగా ఎకనామిక్ రిసెషను, ఆర్థిక తిరోగమన పరిస్థితులు ఏర్పడి మార్కెట్ బాగా లేనప్పుడు క్యాంపస్ హైరింగ్, ఫ్రెష్ హైరింగ్ తగ్గుతుంది. ఇప్పుడు కానీ మిడిల్ అండ్ సీనియర్ లెవెల్ మేనేజ్మెంట్లో తగ్గిస్తున్నారు. ఇది టీసీఎస్ గ్లోబల్ వర్క్ ఫోర్స్లో 2%. ఇండియాలో టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇది లార్జెస్ట్ ఐటీ కంపెనీ. సో ఇందులో 2% తీసేస్తున్నారు. వాళ్ళు అఫీషియల్గా చెప్పేదేమో మేము టీసీఎస్లో ఈ రీడిప్లాయ్మెంట్, రీస్ట్రక్చరింగ్ చేస్తున్నాము, స్కిల్స్ మిస్ మ్యాచ్ ఉంది. అంటే మాకు మారుతున్న టెక్నాలజీస్ అది అనుగుణంగా మారుతున్న కొత్త మార్కెట్లు, వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ న్యూ మార్కెట్స్, ఇన్వెస్టింగ్ ఇన్ న్యూ టెక్నాలజీస్. దీనికి అనుగుణమైన స్కిల్స్ లేనప్పుడు ఆ స్కిల్స్ మిస్ మ్యాచ్ వల్ల ఉద్యోగులు తొలగించాల్సి వస్తుంది. మేము తొలగిస్తున్నది ఉద్యోగులనే తప్ప ఉద్యోగాలను కాదు. వీఆర్ నాట్ డిస్ప్లేసింగ్ ఎంప్లాయ్మెంట్ బట్ వీఆర్ డిస్ప్లేసింగ్ ఎంప్లాయీస్ అంటున్నారు. రెండింటి మధ్య తేడా ఉంది. ఉద్యోగాలను తొలగించడం లేదు, అంటే ఉద్యోగులను తొలగిస్తున్నా కారణం స్కిల్స్ మిస్ మ్యాచ్ వల్ల అని. కానీ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం టీసీఎస్ఏ పెద్ద ఎత్తున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను తన ఉన్న ఉద్యోగులకు రీట్రైనింగ్ చేసి రీస్కిలింగ్ చేసే యాక్టివిటీ మొదలుపెట్టింది. ఒక టీసీఎస్ఏ కాదు, అన్ని కంపెనీలు కూడా అనివార్యంగా ఇప్పుడు ఏఐలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఏఐలో ట్రైన్ చేస్తున్నది మ్యాన్ ఫోర్స్ను. ఫాస్ట్గా అడాప్ట్ చేసుకున్న వారు ఆ ల్యాడర్లో ముందుకెళ్తున్నారు. ఫాస్ట్గా అడాప్ట్ చేసుకోలేని వారు ఉద్యోగాలు కోల్పోతున్నారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. మై సన్ ఈజ్ ఇన్ గూగుల్. వాడు గూగుల్లో సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్లో ఉండేవాడు. అందులో మేనేజర్ స్థాయిలో ఉన్నాడు. సో ఈ ఏఐ రెవల్యూషన్ వచ్చాక గూగుల్ పెద్ద ఎత్తున ఏఐలో ఇన్వెస్ట్ చేసింది. బట్ టాప్ పర్ఫార్మింగ్ వర్క్ ఫోర్స్లో ఉన్నాడు. టాప్ 10% పర్ఫార్మింగ్ వర్క్ ఫోర్స్లో ఉన్నాడు. ఈ వాంటెడ్ టు మూవ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక 2 years క్రితం, అంటే ఏఐ గురించి అప్పుడప్పుడే ఛాలెంజెస్, కన్సర్న్స్ వస్తున్న టైంలో డిసైడెడ్ టు మూవ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కానీ వానికి ఆల్రెడీ ఇప్పుడున్న సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ ఈ రోల్లో ఈజ్ పేడ్ ఎట్ అ హయ్యర్ లెవెల్. సహజంగా కంపారిటివ్లీ చాలా హయ్యర్ లెవెల్లో ఉన్నాడు. కానీ ఏఐలో పోతే మళ్ళీ బిగినర్ అవుతాడు, కానీ ఏఐలో పోకపోతే ఫ్యూచర్ ఉండదు. ఈ డైలమాను ఎలా పరిష్కరించుకోవాలి? ఇప్పుడు గూగుల్లోనైనా ఏ రోల్ ఇవ్వడానికి సిద్ధపోయారు, కానీ నీవు ఆల్రెడీ సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్లో నువ్వు మేనేజర్ రోల్లో ఉన్నావు, హయ్యర్ సాలరీ ఇస్తున్నావు. నువ్వు ఏఐకి వెళ్తుంది, నీకు కొత్తది కదా, మళ్ళీ అదే సాలరీ ఎలా ఇస్తామని వాళ్ళు అన్నారు. సో ఈ హ్యాస్ అటెండెడ్ 20-30 ఇంటర్వ్యూస్ కంటిన్యూస్గా వితిన్ గూగుల్ 20-30 ఇంటర్వ్యూలు అటెండ్ అవుతూ 2 ఏళ్లలో ఈ హెస్ ప్రూవెన్ హిమ్సెల్ఫ్. ఇప్పుడు ఈజ్ నౌ మూవ్ టు ఆస్టిన్ యాజ్ అన్ ఏఐ స్పెషలిస్ట్ మేనేజర్ విత్ ఎ హయ్యర్ పే. అంటే ఆ పే కూడా వస్తుందా ఏఐకి మూవ్ అయితే? కొత్త టెక్నాలజీలో నేను బిగినర్ అవుతాను కదా అనుకున్న వాడికి అదనంగా ఇంకొక 10% యాడ్ చేసి he has been posted at Austin.
ఈ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్పాను అంటే ఎజిలిటీ అంటారు, లెర్నింగ్ ఎజిలిటీ ఉండాలి, ఫ్యూచర్ విజన్ ఉండాలి. అంటే మార్కెట్ ఎటువైపు పోతుంది, టెక్నాలజీ ఎటువైపు పోతుంది, తను పనిచేస్తున్న కంపెనీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏంటి, వీటిని స్టడీ చేశాడు వాడు. అంటే గూగుల్ ఇన్వెస్ట్మెంట్ ఏఐలో చేస్తుంది, ఎందుకంటే జెమినా ఇలాంటి ఏఐ ప్లాట్ఫామ్స్ వచ్చాయి. ఫ్యూచర్ ఏఐ వైపు మారుతోంది, మార్కెట్ ఏఐ వైపు మారుతోంది, టెక్నాలజీ ఏఐ వైపు మారుతుంది. అందువల్ల తన ఫీల్డ్ కూడా ఆ రకంగా మూవ్ చేసుకోవాలని ఒక 2 ఏళ్ల ముందు అనుకొని దానిపైన భారీగా అధ్యయనం చేసి అనేక ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి తన సాలరీ పేను ప్రొటెక్ట్ చేసుకోవడం కాదు, హయ్యర్గా వచ్చింది. వాస్తవంగా వాడు జాబ్కి ఏం ఎఫెక్ట్ కాలే, ఏ వల్ల కూడా జాబ్కి ఎఫెక్ట్ కాలే. ఎందుకంటే ఈజ్ అమంగ్ ద టాప్ 10% పర్ఫార్మింగ్ వర్క్ ఫోర్స్. ఎప్పుడు కూడా ఏ ప్రమాదం కూడా వస్తే కిందికి వస్తుంది, పైకి రాదు కదా. మనం వరదలు వస్తే గ్రౌండ్ ఫ్లోర్ సబ్మెర్జ్ అవుతుంది, 5th ఫ్లోర్లో ఉంటే సబ్మెర్జ్ కాదు. సో హయ్యర్ ఫ్లోర్లో ఉన్నాడు వాడు, హయ్యర్ పర్ఫార్మింగ్ బ్రాకెట్లో ఉన్నాడు. అయినా కూడా దెర్ ఇస్ నో థ్రెట్ టు హిస్ జాబ్. కానీ ఈ వాంటెడ్ దట్ ఎంటర్ప్రైజింగ్ చూపెట్టాలి. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే మనం ఈ మారుతున్న ప్రపంచంలో ఉన్నాం. సో ఇప్పుడు టీసీఎస్ వాదన కూడా ఏంటంటే మేము మోర్ దెన్ 1 lakh ఉద్యోగులకు ట్రైన్ చేశాము. అందులో ఈ టెక్నాలజీ అడాప్షన్లో వెనుకబడిన వారు చాలామంది మిడిల్ మేనేజ్మెంట్ వారు వెనుకబడ్డారు. ఎందుకంటే వాళ్ళొక 15 ఏళ్ళు 20 ఏళ్ళు 10 ఏళ్ళకు పైగా ఒక జాబ్లో పనిచేస్తూ ఉంటారు. ఇక అదే జాబ్లో ఉంటారు రొటీన్గా, ఆడికెళ్ళి కదలరు మెదలరు. ఆ డాక్యుమెంటేషను, ఆ సమ్ అప్డేట్లు, ఆ మీటింగ్లు పెట్టడము, ఆ మానిటరింగు, ఆ వర్క్ షెడ్యూలింగు, వర్క్ మానిటరింగ్, వీడు పని చేసావా పని ఇక అంతకన్నా కొత్తగా ఏం చేయరు. అప్పుడు ఏమవుతుంది, నీకు కొత్త టెక్నాలజీస్ వచ్చే వరకు అది ఉండదు. అందువల్ల అల్టిమేట్గా మనం ఆ ట్రాన్సిషన్ కావాలి. ఇప్పుడు లోకల్ పాలిటిక్స్ పైన మీరు క్వశ్చన్లు అడుగుతున్నారు, ఇంటర్వ్యూలు చేస్తున్నారు, మీరే చేస్తున్నారు అనుకోండి. లోకల్ టాపిక్స్ కొన్ని, ఇండియా పాక్ వార్ వచ్చింది, ట్రంప్ టారిఫ్లు వచ్చినాయి, మళ్ళీ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ వచ్చింది, రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చింది, ఇజ్రాయెల్ గాజా వార్ వచ్చింది. ఈ పీరియడ్లో ప్రజలు లోకల్ పాలిటిక్స్ కన్నా అంతర్జాతీయ అంశాలు చూడడం పెరిగింది. అప్పుడు మీరు అడాప్ట్ కాకపోతే, ట్రాన్సిషన్ కాకపోతే రిలవెంట్ అయిపోతారు. అంటే నేను ఇంకా అంబటి రాంబాబు ఏమన్నాడు, పేర్ని నాని ఏమన్నాడు, వనిత ఏమన్నది, తెలుగుదేశం వాళ్ళు ఏమన్నారు, నేను ఇవే మాట్లాడుతా అంటే నడవదు. అందువల్ల ఇంటర్నేషనల్ రిలేషన్స్ స్టడీ చేసి వాటిని మన టాపిక్గా టేకప్ చేసినప్పుడే రిలవెంట్గా ఉంటారు. సో నేను ఇంకా లోకల్ పాలిటిక్స్ ఉంటే నడవదు. అంటే మీకు ఒక సాధారణ ఉదాహరణ చెప్పాను. ఇలాగే టెక్నాలజీ కూడా అంతే. మారుతున్న టెక్నాలజీస్లో ఈ మిడిల్ లెవెల్ వారు స్టక్ అయ్యి ఉంటారు. అంటే ఒక రకమైన ఇనర్షియా అంటారు, న్యూటన్స్ లాస్లో జడత్వం, థియరీ ఆఫ్ ఇనర్షియా. అంటే ఎవ్రీ బాడీ కంటిన్యూస్ టు బి ఇన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ ఆఫ్ యూనిఫార్మ్ మోషన్ అన్లెస్ ఇట్ ఈస్ యాక్టెడ్ అపాన్ బై అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అని. ఇది నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 1978లో చదువుకున్న న్యూటన్ ఫస్ట్ లా. అది ఇప్పటికీ వర్తిస్తుంది. ఏంటంటే ఒక వస్తువు కానీ ఏదైనా ఉంటే జడత్వంలోనే ఉంటుంది, లేదంటే చలనంలోనే ఉంటుంది. ఏదైనా భావ్య శక్తి ప్రభావానికి లోనయ్యేదాకా. ఇప్పుడు టీసీఎస్లో కానీ కంపెనీస్లో కానీ ఉద్యోగులు ఇప్పటిదాకా ఏ కుదుపు రాలేదు కనుక అలాగే రొటీన్గా ఉన్నారు. ఇప్పుడు టీసీఎస్ వాదన ఏంటంటే మేము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడాప్ట్ చేస్తున్నప్పుడు మా ఉన్న వర్క్ ఫోర్స్ను ఏఐతో అనుసంధానం చేసి రీస్కిల్లింగ్ చేస్తున్నప్పుడు వీరు ఆ స్కిల్స్ను అందుకోలేకపోతున్నారు, అందువల్ల మేము తీసేస్తున్నామన్నది వారి వాదన. అందుకే మేము ఉద్యోగాలను తీయడం లేదు, ఉద్యోగులను తీస్తున్నామనేది టీసీఎస్ వాదన. ఇక మీకు రెండో ఉదాహరణ చెప్తాను. ఇది ఇంటెల్, ప్రపంచంలోనే చాలా టాప్ కంపెనీస్లో ఒకటి. ఈ ఇంటెల్ కంపెనీ కూడా 25% ఆఫ్ ఇట్ వర్క్ ఫోర్స్ తీసేస్తుంది. టీసీఎస్లో 2%. ఇంటెల్ అయితే మీకు 24,000 మందిని ప్రపంచవ్యాప్తంగా తొలగిస్తున్నామని ప్రకటించింది. ఎందుకు ప్రకటించిందంటే కాస్ట్ డిసిప్లిన్. ఈ పదాలు చూడండి మీరు. అక్కడేమో రీస్కిల్లింగ్, రీడిప్లాయ్మెంట్, స్కిల్స్ మిస్ మ్యాచ్ అని టీసీఎస్ అన్నది. కంపెనీ ఇంటెల్ అంటున్నది ఏంటంటే కాస్ట్ డిసిప్లిన్, అంటే ఖర్చులు తగ్గించుకోవాలి. ఆ ఖర్చులు తగ్గించుకునే క్రమంలో ఇంటెల్ జర్మనీలో, పోలాండ్లో ఉన్న తన కార్యాలయాలు మూసేసింది. అలాగే రీలొకేషన్, ఖర్చు తగ్గించుకునే క్రమంలో కోస్టారికాలో ఉన్న తన ఆపరేషన్స్ ఇంటెల్ కాస్త వియత్నాంకి షిఫ్ట్ చేసింది. సో ఈ కాస్ట్ డిసిప్లిన్లో భాగంగా మేము వర్క్ ఫోర్స్ను తగ్గించుకుంటున్నామని. సో ఎందుకు కాస్ట్ డిసిప్లిన్ మళ్ళీ ఎక్కడికి వస్తుంది,
మారుతున్న మార్కెట్తో పోటీ పడాలి, నిలబడగలగాలి. నేను ఇదివరకు చెప్పాను మీకు ఇమిటేటివ్ క్యాపిటలిజం అని. అంటే నీకు నిరంతరం పోటీ ఇతర కంపెనీలతో. నేను అంతకుముందు కోస్టారికాలో ఉన్నానా, జర్మనీలో ఉన్న సంబంధం లేదు. ఈ పోటీలో ఎలా తట్టుకుంటామని. మీకు మూడవ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ కూడా ఇటీవల సత్యానాదెల్ల ప్రకటించాడు. ఈ ఏడాదిలో 15,000 మందిని తీసేశారు. మీరు 15,000 మందిని మైక్రోసాఫ్ట్ తీసేశారు. ఎందుకు తీసేశారు అంటే వాళ్ళు చెప్పింది రీస్ట్రక్చరింగ్. మేము మా ప్రియారిటీస్ను రీస్ట్రక్చరింగ్ చేసుకుంటున్నాం, అందువల్ల వర్క్ ఫోర్స్ రీడిప్లాయ్మెంట్ చేస్తున్నామని. మీకు 4వ ఉదాహరణ పానాసోనిక్. ఇది జపాన్ కంపెనీ, మనందరికీ తెలుసు, వెరీ ఫేమస్ కంపెనీ పానాసోనిక్. మన నిత్య జీవిత ఎలక్ట్రానిక్స్లో భాగం అది. సో ఈ పానాసోనిక్ వారు 10,000 మంది ఉద్యోగులు తీసేస్తున్నారు. అందులో 5,000 మంది జపాన్లోనే. ఎందుకు వాళ్ళని అడిగితే మీరు ఏమంటున్నారు? వాళ్ళు సేమ్ మళ్ళీ మేము ఈ కొత్త టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేస్తున్నాం, సో ఈ రీడిప్లాయ్మెంట్ ఆఫ్ అవర్ రిసోర్సెస్, సో దానికి అనుగుణంగా మేము ట్రాన్సిషన్ చేస్తున్నామని. సో కామన్గా ఎవరు కూడా కంపెనీలు అఫీషియల్గా మీరు చేసే పని ఏఐ చేస్తుంది కనుక, మీరు చేసే పని మిషన్లు చేస్తున్నాయి కనుక మీరు అవసరం లేదు అని ఎవరు అనడం లేదు. కానీ రియాలిటీ ఏంటి? కాస్ట్ డిసిప్లిన్, స్కిల్స్ మిస్ మ్యాచ్, రీస్ట్రక్చరింగ్, రీడిప్లాయ్మెంట్ అని. అంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొస్తున్న ఒక మ్యాండేట్. ఇది మీకు కేవలము ఐటీ కంపెనీలకు పరిమితం కాదు. మీరు చూస్తుండండి, అన్నిటి మీద ప్రభావం చెప్తుంది మీకు ఇది. అన్ఫార్చునేట్లీ ఎవరు గుర్తిస్తలేరు. ఇది ఎడ్యుకేషన్లో, హెల్త్లో, అన్నిట్లో ప్రభావం చేస్తుంది. 10 మంది చేసేమని ఒక్కరు చేసేస్తారు మీకు ఇది. సో అందువల్ల మీకు ఎందుకు మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ ఎఫెక్ట్ అవుతున్నది అంటే ఏఐ చాలా ఎఫిషియెంట్గా చేసేది ఏంటి, స్పీడ్ అనేది ఈ ఏఐ యుగంలో ముఖ్యం. నాట్ యువర్ ఎక్స్పీరియన్స్. నాకు 10 ఏళ్ళు ఉంది, నాకు 20 ఏళ్ళు ఉంది, నేను 30 ఏళ్ళ నుంచి చేస్తున్నా, అది అనవసరం లేదు. స్పీడ్ ముఖ్యం, ప్రొడక్టివిటీ, వర్క్ అవుట్పుట్ ముఖ్యం. ఎక్స్పీరియన్స్, సీనియారిటీ ముఖ్యం కాదు. నేను ఇంత సీనియర్ అంటే ఇది నాకేందంటాడు కంపెనీ. అల్టిమేట్గా యూ షుడ్ ప్రొడక్టివ్గా ఉండాలి. సో నాకు ఇన్నేళ్ళ అనుభవం ఉంది, నేను కంపెనీకి ఇన్నేళ్ళ సేవలు చేశాను కాదు. వాట్ ఈజ్ యువర్ వాల్యూ అడిషన్ టు ద కంపెనీ? ఇప్పుడు ఉదాహరణకు మన జర్నలిజంలోనే తీసుకుందాం. మీరు ఓన్లీ న్యూస్ రీడర్గా ఉన్నారనుకుందాం. రేపు ఏం చేస్తుంది? ఏ యాంకర్లు వచ్చేసారు, మీరు చదవాల్సిన అవసరం లేదు. మంచి హ్యూమన్ యాంకరు, హ్యూమన్ వాయిస్తో చదివేటట్టు రిఫైన్ అవుతుంది టెక్నాలజీ. అసలు మనిషే చదివినట్టు అనిపిస్తారు. ఇప్పటికి ఇంకా టెక్నాలజీ మెచ్యూర్ అవుతుంది. సో మీకు ఏ యాంకర్ వచ్చేస్తారు. మీరు నార్మల్ రిపోర్టర్ అనుకోండి, మీరు అవసరం లేదు నార్మల్ రిపోర్టర్, ఏ రిపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఉదాహరణకు మీరు ఐఎండి డిపార్ట్మెంట్కి పంపించి మాన్సూన్ ఋతుపవనాలు కదా, వాతావరణ పరిస్థితుల పైన మీరు వార్త తీసుకొని రిపోర్టర్ని పంపారనుకోండి, రిపోర్టర్ అవసరం లేదు. ఐఎండి డేటాని నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటుంది, ఎక్స్పర్ట్స్లు రాసిన వాటిని తీసుకుంటుంది, శాటిలైట్ ఇమేజ్ తీసుకొని బ్రహ్మాండమైన వార్త రాసి పెడుతుంది. మీరు కావాలంటే ఇండియా టుడేలో వెబ్సైట్లో కొట్టండి, స్టార్టింగ్లో ఏఐ సమ్మరీ అని ఉంటుంది చూడండి. మీరు ప్రతి వార్తకు ఈ మధ్యకాలంలో వెబ్సైట్లు, ఇండియా టుడే కాదు, మీరు జస్ట్ మీరు గూగుల్లో చూడండి తెలిసిపోతుంది. ఇండియా టుడే అని కొట్టండి, ఏఐ సమ్మరీ అని ముందు బ్రీఫ్గా ఆ వార్తకు సమ్మరీ ఇస్తారు. అలా మారిపోయింది ఇప్పుడు ప్రపంచం, ఒక్కప్పటిలాగా లేదు. సో రేపు ఏమవుతుంది? ఆ నార్మల్ రిపోర్ట్ రాసేవాడికి వాల్యూ లేదు, నార్మల్ యాంకరేజ్ లేదు. మీరు ఏం చేయగలగాలి? మీరు ఎవరు ఏఐ చేయలేని పని చేయగలగాలి, వాల్యూ అడిషన్ చేయగలగాలి. అంటే ఈ రిపోర్టరు, ఈ యాంకర్ మాత్రమే ఈ పని చేయగలుగుతారు అనే ధోరణి రావాలి. లేదు నేను 10 ఏళ్ల నుంచి ఇట్లనే వార్తలు చదువుతున్నా, టెలిప్రాంప్టర్ ఇది ఏం కనబడితే చదువుతున్నా అంటే టెలిప్రాంప్టర్ మీరు చదువుడేందుకు మిషన్ చదువుతుంది కదా. ఆ స్టేజ్ వచ్చేది. ఇప్పుడు లేటెస్ట్గా మెటా గ్లాసెస్ వచ్చాయి, రేబాన్ మెటా గ్లాసెస్. మన ఇండియాలో కూడా అవైలబుల్ 35,000కు. నేను బుక్ ముందు పెట్టుకొని నేను చదవాల్సిన అవసరం లేదు. ఆ గ్లాసులు పెట్టుకుని బుక్ ఆ గ్లాసులే చదువుతుంది మొత్తం, ఈ బుక్ మొత్తం చదువుతుంది పేజ్ అంతా. మళ్ళీ ఆ పేజ్ తీసేసాక నెక్స్ట్ పేజ్ అవుతుంది గూగుల్. అంటే ఆ గ్లాసులు ఏంటి అంటే నీకు పాయింట్ ఉంటే పాయింట్ ఇంటగ్రేట్ కూడా చేసుకోవచ్చు అందులో. ఇంకా గొప్పతనం ఏంటంటే ఈ ఫోన్ ఇలా పక్కకు ఉందనుకోండి, ఇయర్ ఫోన్ కూడా అవసరం లేదు, ఆ గ్లాసులే ఇయర్ ఫోన్ వస్తే గ్లాసులనే రింగ్ అవుతుంది. నువ్వు మంచిగా హాయిగా గ్లాసెస్ పెట్టుకొని మాట్లాడచ్చు. మళ్ళీ ఆ ఫోన్ అయిపోతుంది, మళ్ళీ బుక్ చదువుకుంటూ పోవచ్చు. నువ్వు ఇలా బుక్ ముందు పెట్టుకుంటే నీకు స్ట్రెయినే లేదు, నువ్వు కళ్ళు మూసుకోవచ్చు హాయిగా, అదే చదువుతూ పోతుంటుంది. సో పుస్తకాలు చదవచ్చు నువ్వు. 2-3-4 గంటలు కూర్చుని బుక్కే చదివేస్తుంది. సో అంత అద్భుతమైన టెక్నాలజీ వస్తుంది. అందువల్ల నీకు ప్రపంచంలో ఒక్క ఏఐ ప్రభావం మీకు ఈ 4-5 కంపెనీలకు కనబడుతుంది. చూస్తుండండి, 5 ఏళ్ళు 10 ఏళ్లలో కంప్లీట్ అన్ని సెక్టార్లను ప్రభావితం చేస్తుంది. మీరు ఏది అవసరం లేదు, అన్ని సెక్టార్లను ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు
మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మీరు ఏ టాప్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ముందు మీకు ఒక నార్మల్ డాక్టర్ ఉంటాడు, అతను మీ బీపీ చూస్తాడు, మీ పారామీటర్స్ అన్నీ చూస్తాడు, అన్ని సమ్మరీ రాసి టాప్ డాక్టర్ చూపెడతాడు. టాప్ డాక్టర్ సమయం వృధా కాకుండా టాప్ డాక్టర్ ఇట్లా కంప్యూటర్లో క్లిక్ కొట్టడంతోనే కే నాగేశ్వర్ క్రియాటినిన్ ఇంత, ఏ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్లు ఇంత అని సమ్మరీ చూసి రాసేస్తాడు. ఇప్పుడు అంటే ఒక టాప్ డాక్టర్ కింద ఇద్దరు ఆర్డినరీ డాక్టర్లకు ఎంప్లాయ్మెంట్ ఉంది. రేపు ఈ ఇద్దరు ఆర్డినరీ డాక్టర్లు ఎంప్లాయ్మెంట్ అవసరం లేదు, ఏఐ చెప్పేస్తుంది కంప్లీట్గా. ఇష్టం నీకు ఒక యాప్ ఓపెన్ చేసింది అనుకోండి, ఎవ్రీ టెస్ట్ విల్ బి రికార్డ్ ఇన్ దట్ యాప్. ఇప్పుడు ఆల్రెడీ అమెరికాలో హెల్త్ కేర్లో ఇంట్రొడ్యూస్ అయింది. నీకు అమెరికా వాళ్ళకందరూ తెలుసు, వాళ్ళకు యాప్ ఉంటుంది. యాప్ ఓపెన్ చేస్తే నీకు 10 ఏళ్ళ టెస్ట్ రిపోర్ట్ ఉంటాయి అందులో. మీకు ఇప్పుడు మన దగ్గర కావాలంటే రిసెప్షన్ దగ్గర పోయి నా రిపోర్ట్ ఇస్తారా అంటే వాడు 10 నిమిషాలు వెతికి 15 నిమిషాలు వెతికిస్తారు. అవసరం లేదు, జస్ట్ షో ద యాప్, ఎంటైర్ రికార్డ్ ఇస్ దేర్ ఇన్ ద యాప్. సో అంటే అలా హెల్త్ కేర్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇలా ఏఐ మీకు చాలా పనులు చేసే పనుల్ని రిడెండెంట్ చేస్తుంది. దానికి పరిష్కారం ఏంటి? యూ కెనాట్. మీరు ఎవరైనా అనుకుంటే ఇప్పుడు రిక్షాలు ఉండే ఒకప్పుడు, ఆటోలు వచ్చాయి రిక్షాలు పోయినా లేవా, క్యాబ్స్ వచ్చాయి ఆటోలు ఎఫెక్ట్ అయినా లేవా, యూ కెనాట్ స్టాప్ దట్. మీరు ఎన్ని చేసినా అది ప్రపంచంలో సాంకేతిక యుగ పరిణామాన్ని ఎవరు ఆపగలుగుతారో ఇలాగే కన్సర్న్ ఉంది. దానికి పరిష్కారం ఏంటంటే యూ హ్యావ్ టు అడాప్ట్ టు ద టెక్నాలజీ, యూ హ్యావ్ టు బి ఎహెడ్ ఆఫ్ టెక్నాలజీ. నేను ఛాలెంజ్ చేయగలుగుతాను నాగేశ్వర్ అనే విశ్లేషకుని, ఏఐలో ఇంకా 100 రెట్లు ఎక్కువ రెవల్యూషన్ వచ్చినా నా డిమాండ్ తగ్గించదు, నా ఉద్యోగాన్ని తీసేయదు, నా పని చేయదు, ఇంపాసిబుల్. నా పనిని ఎన్హాన్స్ చేస్తుంది. ఇప్పుడు ఏ నాకు ఎన్హాన్స్ చేస్తుంది. నాకు ఒక టాపిక్ కావాలనుకోండి, ఇవాళ మీరు ఈ క్వశ్చన్ అడుగుతున్నారు టీసీఎస్ ఇది, నాకు ఎక్కడికి వెళ్ళి వార్త వచ్చింది, ఐ జస్ట్ వెంట్ టు పర్ప్లెక్సిటీ ఏఐ. పర్ప్లెక్సిటీ ఏఐ వాడు వరల్డ్ వైడ్గా ఎక్కడెక్కడ టెక్నాలజీ కంపెనీస్లో ఏఐ వల్ల ఎక్కడెక్కడ ఉద్యోగాలు తీసేస్తున్నారో ఆ సోర్సెస్ అన్నీ ఇచ్చింది. సమ్మరీ కూడా ఇచ్చింది. ఆ సమ్మరీ బేస్ చేసుకున్న, ఆ సోర్సెస్ వెరిఫై చేసుకున్న, అది రైటా రాంగా కన్ఫర్మ్ చేసుకున్నా మాట్లాడేస్తున్నా. సో అంటే నాకు అర్థమైంది, ఆ పర్ప్లెక్సిటీ ఏఐ అనే ఒక సోర్స్ నా ఎఫిషియన్సీని పెంచింది, కానీ నన్ను రిప్లేస్ చేయలే. కారణం ఏంది? నేను ఏఐని కూడా ఉపయోగించుకొని నా నాలెడ్జ్ని ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ చేసుకుంటున్నా. నాకు ఇవాళ ఒకప్పుడు నేను 10 ఆర్టికల్ చదవాలి అంటే 10 ఆర్టికల్స్ నేనే చదివి ఆ 10 ఆర్టికల్కి వెళ్ళి పాయింట్ తీసుకొని దాన్ని నేను సమ్మరైజ్ చేసుకునేవాడిని. ఇవాళ జనరేటివ్ ఏఐని ఉపయోగించుకుంటున్నా, గూగుల్ నోట్బుక్కి వెళ్ళి ఆ 10 ఆర్టికల్ లింకులు ఇచ్చేస్తున్నా, నన్ను గివ్ మీ ఏ సమ్మరీ ఆఫ్ ద సాలియంట్ పాయింట్స్ అంటున్నా. అయిపోయింది కదా. ఇవాళ ఇప్పుడు మన ఆపరేషన్ సింధూర్ పైన మాట్లాడుతున్నాం. నేను ఏం చేశాను, నిన్న ఆపరేషన్ సింధూర్ పైన రాజ్నాథ్ సింగ్, జయశంకర్, నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, గౌరవ్ గగోయ్, సంబిత్ పాత్ర, ఒక 20 మంది, మల్లికార్జున్ ఖర్గే మాట్లాడారు, చిదంబరం, ఇవన్నీ చదవాలంటే ఎంత టైం పడుతుంది మీరు చెప్పండి. నేను ఏం చేశాను, జనరేటివ్ ఏఐని ఉపయోగించాను. ఆపరేషన్ సింధూర్ పైన పార్లమెంట్లో జరిగిన ఎంటైర్ డిబేట్ సమ్మరీ కావాలన్నాను. దట్ సమ్మరీ హస్ కమ్ అలాంగ్ విత్ ద లింక్స్. నాకు ఆ సమ్మరీ చదివినప్పుడు ఎక్కడ డౌట్ వచ్చింది అనుకోండి, టెక్నాలజీ తప్పు చేసినట్టు. ఎందుకంటే నేను నాకున్న నాలెడ్జ్తో నేను పెట్టుకోగలుగుతాను. మల్లికార్జున్ ఖర్గే ఆపరేషన్ సింధూర్లో అద్భుతాలు చేశారని అన్నాడు అని వచ్చింది ఒక ఏలో, అది అనలేదు, మళ్ళీ ఇది తప్పు చేస్తుంది. ఎందుకంటే మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ మెంబర్ కనుక అలా అన్నాడు, నాకు అర్థమవుతుంది. నేను అప్పుడు సోర్స్కి వెళ్తాను. సో నేను ఎంత సింపుల్గా నేను మాట్లాడే గంట ముందు, హాఫ్ అన్ అవర్ ముందు జనరేటివ్ ఏఐని వాడాను. ఎంటైర్ డిబేట్, కొన్ని గంటల డిబేట్ యొక్క సమరీ నా ముందుంది. కారణం ఏంది? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్ని 100 వీడియోలను స్కాన్ చేసింది, కొన్ని 100 పేజీలను స్కాన్ చేసింది. ఆ 100 వీడియోలు నేను ఇప్పుడు చూడాలంటే ఎంత టైం పడుతుంది నాకు, రవిశంకర్ మీరు చెప్పండి. సో అది ఆ ఏఐ చేసింది. సో ఇక్కడ ఎవరు టూల్గా నేను ఏఐని వాడాను, ఏఐ నన్ను రిప్లేస్ చేయలే, ఏఐ నాకు ఉపయోగపడింది. సో అందువల్ల ఎవరు డామినేట్ చేస్తారు, మనిషి డామినేట్ చేస్తారా, టూల్ డామినేట్ చేస్తుందా? నీవు టూల్ను డామినేట్ చేస్తే మనిషి మరింత ఎఫిషియెంట్ అవుతాడు. ఇవాళ నేను ఆపరేషన్ సింధూర్ పైన మాట్లాడటానికి నిన్న రాత్రి 10 గంటలకు ఒక వీడియో పెడితే ఉదయం లేసే వరకు 60,000 మంది చూశారు. 36 నిమిషాలు మాట్లాడాను. ఎట్లా మాట్లాడాను? అప్పటికి ఇంకా డిబేట్ నడుస్తుంది. నరేంద్ర మోడీ స్పీచ్ ఆయన వితిన్ 5 మినిట్స్లో మాట్లాడాను. ఇదివరకు మాట్లాడాలంటే నేను ఈ స్పీచ్ అంతా వినాలి, అందరి స్పీచ్లు ఏం లేదు, జస్ట్ యూజ్ జనరేటివ్ ఏఐ, గాట్ ద సమ్మరీ ఆఫ్ ద మోడీ స్పీచ్, అందరి స్పీచ్లు తీసుకున్నాను, సాలియంట్ పాయింట్ తీసుకున్నాను, ఐ కెన్ అండర్స్టాండ్ విత్ మై ఓన్ నాలెడ్జ్ అని మాట్లాడేశాను. సో ఇది మనిషి చేయాల్సిన పని. నా అనుభవం ఎందుకు చెప్తున్నా అంటే, నా అనుభవమైనా ఎవరి అనుభవమైనా సాంకేతిక పరిజ్ఞానాన్ని మన చేతిలో సాధనంగా వాడితే మనమే నిలబడతాం. లేదు సాంకేతిక సాధనం కన్నా నేను వీక్గా ఉంటాను అంటే నిన్ను ఈ వరదలో కొట్టుకుపోతావు.
రైట్ సార్. యూఏఈ